ఇక రాష్ట్రంలో పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల ఉసురు తీస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన తమకు రావాల్సిన బకాయిలు రావకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి అనారోగ్య పాలవుతున్నారు. అనేక మంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. 30-40 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసి జీవిత చరమాంకంలో చేతిలో డబ్బులు లేక ప్రాణాలు విడుస్తున్నారు. ఖమ్మంలో జరిగిన అలాంటి ఓ హృదయ విదారక సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తీస్తోంది కాంగ్రెస్ సర్కార్. అప్పులు పుట్టక విశ్రాంత ఉద్యోగులు అసూలు బారుతున్నారు. ఖమ్మం పట్టణంలో జరిగిన ఓ విశ్రాంత ఉద్యోగి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వివక్షకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల దుస్థితిని ప్రతిబింబిస్తోంది. సరైన వైద్యం అందక ఆసుపత్రి బిల్లులు చెల్లించే స్తోమత లేక విశ్రాంత ఏఆర్ఎస్ఐ కె మైసయ్య చనిపోయారు. సర్దుబాటు కాక వాళ్ల కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన భార్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ తండ్రి మైసయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తమకు ఇప్పించాలని కోరుతున్నారు. కనీసం తల్లిని కాపాడుకుంటామని ప్రభుత్వానికి, పాలకులకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నారు. మరో విషాదం ఏంటంటే మైసయ్య కుమారుడు చరణ్ ఆరోగ్యం కూడా బాగోలేదు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మందుల మీద జీవితం నెట్టుకొస్తున్నాడు. ఫస్ట్ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మా నాన్నగారు రిటైర్ అయి ఉన్నారు. మా నాన్నగారి పేరు కె మైసయ్య. మా నాన్నగారు రిటైర్మెంట్ దగ్గర నుంచి కూడా మాకు సరే ఒక 6 నెలల వరకు అయినా ఎదురు చూసాం, కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు. దానికి కారణంగా నాన్నగారు, అమ్మగారు బాగా డిప్రెషన్లో వెళ్ళిపోయారు. మాకు కూడా మా ముందేమో సంతోషంగా ఉన్నట్టు మా ముందు ఉండేవారు, కానీ లోపల వాళ్ళు కుమిలిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాన్నగారికి ఎలాంటి రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్, దాచుకున్న డబ్బులు కూడా ఏమి కూడా ఇంతవరకు కూడా బెనిఫిట్స్ అనేది అందలేదు. డబ్బులు అందకపోయేసరికి ఇక బాగా కుంగిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు అమ్మ నాన్న. 1 సంవత్సరం అవుతుంది నాన్నగారు రిటైర్ అయ్యి. ఈ రోజు వరకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ కూడా మేము పొందుకోలేకపోయి ఉన్నాము. కొంచెం మా యందు దయదలిచి మా కుటుంబానికి కావాల్సిన బెనిఫిట్స్ అందించగలరని వినయపూర్వకంగా వేడుకొనుచున్నాను. రాష్ట్రంలో ఒకవైపు అరాచక పాలన నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు విశ్రాంత ఉద్యోగుల ప్రాణాలు తీస్తోంది. 2.5 ఏళ్లుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. దీంతో వారు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోగా వైద్యం అందించే ఈహెచ్ఎస్ సేవలు కూడా అందడం లేదు. ఆరోగ్య భద్రతా కార్డులు పనిచేయటం లేదు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్న విశ్రాంత ఉద్యోగులు అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుటీ, జీపీఎఫ్, కమిటీషన్షిప్, పీఆర్సీ, ఏరియల్స్ రూపంలో ఒక్కొక్క ఉద్యోగికి 50-60 లక్షల నుంచి 70 లక్షల దాకా అందాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ రిటైర్డ్ ఉద్యోగులకు ₹1 కూడా చెల్లించడం లేదు. దీంతో వేల మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు అప్పుల పాలై ఆందోళనకు గురవుతున్నాయి. మైసయ్య గారు 2025 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయ్యి ₹1 కూడా రాలేదు. మైసయ్య గారు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఈ డబ్బులు రాలేదనే మనాదితోని ఎక్కువ మనాది గురయ్యి, స్ట్రెస్ గురయ్యి, ఈయన గత సంవత్సరం రిటైర్ అయిన తర్వాత ఈయనకి రావాల్సిన డబ్బులు సుమారుగా 50-60 లక్షల రూపాయలు రావాల్సింది. ఈ డబ్బుల్లో సగభాగం ఆయన జీతం నుంచి కట్ చేసుకున్న డబ్బులే, జీపీఎఫ్ డబ్బులే, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా కాదాయి. కానీ గవర్నమెంటు అదే ఖాతాలోని అట్టు ఉంచకుండా ఖాతాలు మళ్లించటం వల్ల ఈ డబ్బులు కూడా వాడుకోవటం వల్ల ₹1 రాకుండా జావటం జరిగింది. అయితే ఈ రకంగా మైసయ్య గారు అనారోగ్యం కారటానికి కేవలం ఆయనకు రావాల్సిన డబ్బులు రాకపోవటం వల్ల, అసలు వస్తాయో రాదని మనాది పెట్టడం వల్లనే జరిగిందని భావిస్తాను. సర్వీసులో ఉండగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించుకొని దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన ఏఆర్ఎస్ఐ మైసయ్య పరిస్థితిలో కూడా ఇలాగే జరిగిందన్న విమర్శలున్నాయి. గతేడాది ఇదే ఫిబ్రవరి 28వ తేదీ పదవీ విరమణ చేసిన మైసయ్య
తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగి మానసిక ఒత్తిడికి లోనయ్యారు. చివరకు మంచం పట్టి తుదిశ్వాస విడిచారు. తమలాంటి ఎందరో విశ్రాంత ఉద్యోగుల దుస్థితిని గమనించిన ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తీవ్రస్థాయి పోరాటానికి సమాయత్తమవుతున్నాయి. నేను కూడా ఏఆర్ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను మొన్న జూలై 25లో. నాకంటే ముందు రిటైర్డ్ అయిన మైసయ్య గారు ఫిబ్రవరిలో అయ్యారు. మరి మాకు ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ ఒక్క గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదండి. మరి దానివల్లనే మేము ఫ్యామిలీస్ ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసామండి. మరి ఆ రోజు బేసిక్లు చాలా తక్కువ. ఆ రోజు 350 రూపాయలు మేము బేసిక్తోనే స్టార్ట్ అయ్యి మరి ఈ రోజు వరకు కనీసం డబ్బులు కళ్ళ చూడకోకుండా మా మైసయ్య గారు చనిపోయారండి. అలాంటి పరిస్థితి ఇప్పటికీ రాష్ట్రంలో చాలామందికి వచ్చింది. మాకు ఇలాంటి బెనిఫిట్స్ మాకు ఏమి లేకోకుండా మమ్మల్ని చాలా అన్యాయం చేస్తుంది గవర్నమెంట్. దయచేసి మాకు మరి మా కుటుంబాలని మమ్మల్ని ఆదుకోమని. మృతుడు ఏఆర్ఎస్ఐ మైసయ్య ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర భద్రతా అధికారిగా పనిచేశారు. రిటైర్మెంట్ రోజు వరకు భట్టి విక్రమార్క భద్రతా అధికారిగానే ఉన్నారు. ఆ హోదాలోనే పోయిన ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ కూడా చేశారు. పిల్లలు జీవితంలో సెటిల్ కాలేదు. తనకు రిటైర్మెంట్ డబ్బులు రాలేదన్న బెంగ ఆయన్ను బలి తీసుకున్నది. కొడుకు చరణ్ కూడా తీవ్ర అనారోగ్యంతో కాలం వెళ్లదీస్తున్నాడు. మైసయ్య మంచం పట్టిన తర్వాత ఆయన భార్య కూడా కుంగిపోయింది. ఇప్పుడు ఆమె కూడా వెంటిలేటర్ మీద ఉన్నది. ఖమ్మం శ్రీనివాస్ నగర్ చెందిన రిజర్వ్ ఎస్ఐ మైసయ్య గారు మా ప్రాంతానికి చెందినవాడు. అతను చనిపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా విషాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. యాక్చువల్గా అతను రిటైర్మెంట్ అయ్యే ముందు చాలా బలంగా ఉండేవాడు. ఈ 1 year పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో భార్యాభర్తలు కుమిలిపోయి కొంత, ఎందుకంటే పిల్లలకు కూడా ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుమిలిపోయి ఇద్దరు కూడా అనారోగ్య పాలయ్యారు. రిటైర్మెంట్ కంటే ముందు ఆరోగ్య భద్రత స్కీమ్ ఉండేది. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి అది కూడా పోయింది. ఈడబ్ల్యూఎస్ కింద మనం జాయిన్ అవుదామంటే హాస్పిటల్స్లో వాళ్ళకి ఫండింగ్ రావట్లేదని చెప్పి దాన్ని కూడా ఎలో చేయట్లేదు. లక్షల రూపాయలు కట్టే పరిస్థితి లేదు. మరి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. అటు డబ్బులు ఇవ్వట్లేదు, ఇటు ఆరోగ్యపరంగా వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా స్కీములు కూడా పనిచేయని దీనంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా పెద్దలు కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా స్పందించారు. తక్షణమే వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇవ్వాలి. ఇక బాధాకరం ఏంటంటే పాపం చనిపోయే ముందు కూడా ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి దగ్గర పనిచేశారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పారు. లాస్ట్ 10-15 days కూడా కనీసం లీవ్ తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలిగినప్పుడు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఏఆర్ఎస్ఐ మైసయ్య మృతి ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విశ్రాంత ఉద్యోగులు ఇదే తరహాలో ప్రాణాలు విడుస్తున్నారు. 30-40 ఏళ్లు పనిచేసి దాచుకున్న డబ్బులు సకాలంలో అందక మానసిక క్షోభకు గురవుతున్నారు.